ఏంటక్కా మొహం అలా పెట్టావు అని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను అడగక ముందే మా బావ అలా బయటికి వెళ్లి ఏమైనా తినేసొద్దాం కదా అన్నారని స్పీడ్‌గా రెడీ అయ్యి బయటకొచ్చి చూసేసరికి వర్షం స్టార్ట్ అయింది. సరేలే తగ్గాక వెళ్దాం కదా అని చెప్పి ఒక పావుగంట తర్వాత స్టార్ట్ అయ్యింది. కొత్తగల్సి పానీపూరి తినేసి వచ్చేసామనమాట. వస్తుంటే మా బావ అన్నారు, "అత్తయ్య వాళ్ళు పానీపూరి తినరు కదా! నూడిల్స్ ప్యాక్ చేయిద్దామని" చెప్పేసి అన్నారని నూడిల్స్ చెప్పేసి వాళ్ళు చేసిన తర్వాత ప్యాకింగ్ పట్టుకొని ఇంటికొచ్చేసాం. సో, నేను ఎలానో పానీపూరి తిన్నాను కదా అని చెప్పి ఒక 2 స్పూన్స్ మాత్రమే నేను తీసుకున్నాను. మా బాబయితే అసలు నూడిల్సే పట్టుకోరు. చాలా రేర్‌గా తింటారు. సో, మా అత్తయ్య వాళ్ళు చర్చ్‌కి వెళ్ళిపోయారనమాట. అటు నుంచి వచ్చి తింటామని చెప్పేసి. కొంచెం స్పైసీగా అనిపించిందని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ ఉంది కదా! ఐస్ క్రీమ్ తిందాంలే అని చెప్పేసి ఓపెన్ చేశాను. సో, ఇదైతే యాపిల్ ఫ్లేవర్ అండి. ఎలానో నేను యాపిల్స్, ఫ్రూట్స్ అవి ఏమి పెద్దగా తీసుకోనని చెప్పి, ఇలా అయినా యాపిల్ తింటాను కదా అని చెప్పి తీసుకొచ్చాను. "ఏంటక్కా ఐస్ క్రీమ్ అన్నావు, స్టిక్ చూపిస్తున్నావు, ఐస్ క్రీమ్ ఏది" అనేసి అనుకుంటున్నారా? చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో. ఏంటక్కా ఎలా అయిపోయింది? ఎన్ని రోజులయింది అని అనుకుంటున్నారా? 4, 5 డేస్ అయిందండి. అంతవరకు ఉంటుందా నా పిచ్చి. సో, ఇంకేం చేస్తా గ్లాస్‌లో వేసుకొని తాగేసాను. అంతే ఈ రోజుకి వీడియో. మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వప్న. బై బై.